హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బటర్ నుంచి నెయ్యిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది అన్సాల్టెడ్ బటర్ అండి. దీని నుంచి నేను నెయ్యిని చేస్తున్నాను. నెయ్యి చేయడానికి అన్సాల్టెడ్ బటర్ వాడితేనే చాలా బాగుంటుందండి. ఇది 453 గ్రామ్స్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీని నుంచి నెయ్యిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా బటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడెక్కకపోయినా పర్లేదండి, బటర్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలండి. ఇలా హీట్ చేయడం వల్ల ఇలా కరుగుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట నెయ్యి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఇలా కరిగింది. దీన్ని తిప్పుతూ ఇప్పుడు కాసేపు ఇలాగే కరగబెట్టాలండి. సో ఈ పైన ఉన్న వెన్నంతా కూడా బాగా కరగాలన్నమాట. కరిగిన తర్వాత మనకి స్వచ్ఛమైన నెయ్యి రెడీ అవుతుంది. ఇది దేంట్లో వేసుకున్నా కూడా బాగా ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇది మనం తయారు చేసుకున్నదే కాబట్టి కల్తీలు ఏమీ ఉండవన్నమాట ఇందులో. ఇక్కడ ఎంతసేపు ఉడకబెట్టాలి అనేది కొంచెం మన ఇష్టం అండి. కొంతమంది బాగా కాలేంత వరకు ఉంటారనమాట, కొంచెం మాడు వచ్చేంత వరకు. అలా వద్దనుకుంటే కొంచెం ఇలా ఉన్నప్పుడే మనము దించేయచ్చు అన్నమాట. చూడండి, ఇలా పల్చగా వచ్చింది. ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని మనము ఎక్కడ స్టోర్ చేసుకుంటామో ఆ బౌల్లో వేసుకొని ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పల్చగా ఉంది. అడుగును కూడా చూడండి, మాడలేదు. మీకు ఇంకొంచెం కాలాలనుకుంటే ఇంకాసేపు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చల్లబడి పక్కన పెట్టుకుంటే ఇలా అవుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. సో ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.